నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగింది కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది కానీ కలిసికట్టుగా వెళ్లిన ఎన్డీఏ కూటమి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది వైనాట్ 175 నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన జగన్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది ఇక 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు 23 ఎంపీ స్థానాలు గెలిచిన వైసీపీ ఇప్పుడు 11 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకే పరిమితమైంది 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ ఎన్నికల్లో గెలిచినప్పటికీ అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణంగా పార్టీ ఓడిపోయింది ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంటోంది గడిచిన నెల రోజుల్లోనే వైసీపీ నేతల ఇళ్లు ఆస్తులు కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులు చేశారు వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అన్న చందంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి తయారైంది అధికారం లేకపోవడం వైసీపీ అండగా నిలిచేవారు కారణరాకపోవడంతో జగన్ ఒంటరిగా ఆయన ఏపీ సర్కార్తో పోరాడాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ఈ నెల 24న పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు దానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పారు ఇక గడిచిన 5 ఏళ్లు వివిధ అంశాలపై పార్లమెంట్లో బయట వైసీపీ ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై విపక్షాలు కోలాటం చేసిన వైసీపీ మాత్రం సంఘీభావం కూడా ప్రకటించలేదు బీజేపీ తెచ్చిన బిల్లులను వ్యతిరేకించడం లేదు పైగా ఏ బిల్లు పెట్టినా ఆ పార్టీకి చెందిన 23 మంది ఎంపీలు మద్దతిస్తూ వచ్చారు అందుకే జగన్పై ఉన్న కేసుల విచారణ వాయిదా పడుతూ వచ్చింది ఇప్పటికే జగన్ ప్రధాని మోదీతో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు ఇప్పుడు జగన్కు వచ్చిన సమస్య అంతా ఏపీలోని టీడీపీ సర్కార్నే టీడీపీ నేతలు ప్రతీకార దాడులతో వీరంగం సృష్టిస్తున్నారు వైసీపీ నేతలను హతమారుస్తున్నారు ఇక పార్టీ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఈ దాడులు ఇప్పుడే ఆగే పరిస్థితి కనిపించడం లేదు దీంతో మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలో గవర్నర్ వినతి పత్రాలు ఇచ్చారు సోమవారం నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి